అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు అయితే జిల్లా పోలీస్ బాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న కార్యక్రమాలతో అయితే ముందుకైతే వెళ్తున్నారు. పోలీస్ సంబంధించి అయితే టానా దివాస్ కావచ్చు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ కావచ్చు, అంతేకాకుండా పోలీస్ అక్కాని ఇంకా ఇతర రకాల కార్యక్రమాలతో అయితే ముందుకైతే వెళ్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా మేమైతే మా దగ్గరికి అయితే రండి అని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంత గంజాయికి సంబంధించి అయితే కేసులు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి వీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంత గంజాయి సంబంధించి అయితే కలవర పెడుతుంది, యువతను మెయిన్గా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అంటే గాంజాయి అంటే ఎవరికి మంచిది కాదు, మొత్తం మన యూత్ ఖరాబ్ అవుతుంది. ఇంకా మన ఆనరబుల్ సీఎం సార్ కూడా గాంజాయి పైన యుద్ధం మనం చేయాలి, అది ఆపాలి, ఇక్కడ కన్జ్యూమర్స్కి, సెల్లర్స్కి, ట్రాన్స్పోర్టర్స్కి. దాన్ని బట్టి మన జిల్లాలో ఒక స్పెషల్ సెల్ ఆర్ఎస్ నాబ్ పేరుతో ఒకటి ఏర్పాటు చేశాము. వాళ్ళు ఇదే పనిలో ఉంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. ఎవరెవరు గాంజా తాగుతున్నారు, అమ్ముతున్నారు, పెడ్లర్స్ చిన్న ఎవరున్నారు, దానిలో తాగిన వాళ్ళకి మనం వాళ్ళ పేరెంట్స్కి పిలిచి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. అది కాకుండా ఎవరైనా రెగ్యులర్గా తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే కౌన్సిలింగ్ తర్వాత కూడా వాళ్ళ ఏం చేంజ్ రావట్లేదు, వాళ్ళకి కూడా మనం కేసు నమోదు చేస్తాము. వాళ్ళ దగ్గర గాంజా దొరికితే కేసు నమోదు చేస్తున్నాము. పెడ్లర్స్ పట్టుకుంటున్నాము. దాదాపు ఇదే సంవత్సరం జస్ట్ జనవరి, ఫిబ్రవరి ఇప్పటి వరకు మనం దాదాపు 25 కేసెస్ నమోదు చేశాము. అసలు 50 జనాలకి మనం రిమాండ్ పంపడం జరిగింది. ఇది కాకుండా ఎవరెవరు అమ్ముతున్నారు, వీళ్ళకి సిద్దిపేట ఉండొచ్చు, కరీంనగర్ వాళ్ళు ఉండొచ్చు, జగిత్యాల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా పట్టుకొని మనం జైలు పంపడం జరిగింది. ఓకే, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కొంత మెడికల్ కాలేజీలో సైతం కొన్ని మొక్కలను అయితే కనుగొనడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంతేకాకుండా కొంత విద్యార్థులను అయితే టార్గెట్ చేస్తున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇటు విద్యార్థులు కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన వాళ్ళ నిఘా ఉండాలి. మనం ప్రతిసారి చైతన్యం చేసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాము. మనం చాలామంది ఆల్మోస్ట్ దాదాపు మన జిల్లాలో మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాము. దానిలో ఆల్మోస్ట్ 300 కిడ్స్ ఉన్నారు, వాళ్ళ అందరు చదివిన పిల్లలు ఉన్నారు. ఆ 300 పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఒకరొకరు పిలిచి సిఐస్ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. చాలామంది దానికి మార్చుకున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్, మంచి న్యూస్. బికాజ్ మార్చుకోవాలి, ఇంకా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు అంటున్నారు దట్ మన జిల్లాలో అది దొరికినాయి, ప్లాంట్స్ దొరికినాయి. అది ఒక పర్సన్ బీహార్ నుండి కొంతమంది లేబర్ వచ్చారు ఇక్కడ హోటల్ కట్టుకోవడానికి. దానిలో అక్కడ నుండి వాళ్ళ సీడ్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళు తాగిన అలవాటు ఉంది, దానికోసం వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ సొంత కన్సంప్షన్ కోసం. అది కూడా పట్టుకొని వాళ్ళు జైలు పంపడం జరిగింది. ఓకే, అంతేకాకుండా ప్రస్తుతం చూసినట్లయితే కొంతవరకు అయితే జగిత్యాల జిల్లా కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ సైతం కొంత చిన్న పిల్లల్ని అయితే టార్గెట్ చేస్తున్నారు, చాక్లెట్ల రూపంలో సైతం ఇస్తున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అటువంటి కేసులు ఏమైనా నమోదైనాయండి? అంటే ఇక్కడ చిన్న పిల్లలకి జనరల్గా ఒకరొకరు చూసి వాళ్ళ అలవాటు పడుతున్నారు. అది మనం దృష్టిలో వస్తే వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళ చేంజ్ కావట్లేదు, మనం పట్టుకొని రిమాండ్ పంపిస్తున్నాము. మన జిల్లాలో మనం యూరిన్ టెస్ట్ కిట్స్ రెగ్యులర్గా వాడుతున్నాము. దాదాపు ఇప్పటి వరకు 1000 వరకు మనం యూరిన్ టెస్ట్ కిట్స్ వాడాము. దానికి ఇంపాక్ట్ కూడా చాలా మంచి ఉంది. సో మనం ఇది పని చేస్తున్నాం దీన్ని. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొంతవరకు అయితే నాకాబందీ అయితే ఇతర జిల్లాల నుంచి అయితే జిల్లాలోకి రాకుండా సైతం కట్టుదిట్టమైన చర్యలు సైతం తీసుకుంటున్నారు. రెయిన్ బావులు అయితే కష్టపడుతున్నారు కదా. దీనికి సంబంధించి ఒకవేళ దొరికితే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? అంతేకాకుండా ఇప్పుడు సేవించిన వారికి కావచ్చు, అంతేకాకుండా అమ్మిన వారికి అయితే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయండి? అంటే వాళ్ళపైన కేసు నమోదు అవుతుంది. నాకాబందీ రెగ్యులర్గా మన జిల్లాలో నడుస్తుంది. ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో దానిలో చలాన్స్ ఉండదు. జస్ట్ వాళ్ళ స్నిఫర్ డాగ్స్ కూడా మన నార్కటిక్ డాగ్స్ ఉన్నాయి, అది కూడా మనం రెగ్యులర్గా వాడుతున్నాము. సో కేసు అయితే జైలు పోతారు. జైలు పోయిన తర్వాత ఇది శిక్ష కూడా దీనిలో కఠిన ఉంటుంది. దాదాపు 3 to 5 years మినిమం శిక్ష పడుతుంది. ఈ జిల్లాలో లాస్ట్ ఇయర్ మన ఎన్డీపీఎస్ కేసులో కూడా 3 కన్విక్షన్స్ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం వస్తుంది, ఎందుకంటే పాత లాస్ట్ 24-23లో ఎన్ని కేసెస్ అయినాయి అది ఇప్పుడు ట్రయల్కి వచ్చినాయి. సో దాదాపు ఈ సంవత్సరంలో ఎన్డీపీఎస్ కేసుల్లో కన్విక్షన్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చూసినట్లయితే కొంతవరకు అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న కార్యక్రమాలతో అయితే ముందుకైతే వెళ్తున్నారు. ఇప్పుడు టానా దివాస్ కావచ్చు, అంతేకాకుండా నాకాబందీ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. మొన్న అయితే కొంత సామాజిక సేవల్లో సైతం పాల్గొనడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సైతం ఇప్పించడం జరిగింది. గ్రామానికి కొన్ని చొప్పున అయితే మీరైతే ఇప్పించడం జరిగింది. ఇంకా అటువంటి కార్యక్రమాలు ఏమైనా ముందుకెళ్తున్నారు? ఇంకా ఏం చెప్తారు సొసైటీకి కావచ్చు, అంతేకాకుండా యువతకి ప్రధానంగా ఏం చెప్తారు సార్? అంటే సొసైటీలో మనం చేంజ్ తీసుకురావాలి అంటే మన పోలీస్ సైడ్ నుండి మనం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో పోలీస్ మీకోసం ఉంది, ఆ పోలీస్ జనాల కోసం పని చేస్తుంది. అదే దానికోసం మనం ఇది అన్ని చిన్న ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాము. ఆ యూత్కి కూడా మనం గైడ్ చేయడానికి ఇంతకుముందు ఒక జాబ్ మేళా ఏర్పాటు చేసాం. దానిలో కూడా దాదాపు 1000 పిల్లలకి
పిల్లలకి జాబ్స్ వచ్చినాయి. దానిలో 500 మెంబర్స్ జాయిన్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ పని చేస్తున్నారు అక్కడ. ఇదే సంవత్సరం కూడా మనం మార్చ్ ఎండ్లో లేకపోతే ఏప్రిల్లో మళ్ళీ ఇట్లయినా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాము. సో దట్ మళ్ళీ వాళ్ళకి ఉపాధి ఎంప్లాయ్మెంట్ మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ప్లాన్ చేస్తాము. ఇది కాకుండా కూడా మనం స్కూల్లో పోయి చిన్న చిన్న చైతన్యం చేస్తున్నాము. సో దట్ పిల్లలకి గైడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం మనతో పాటు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అయితే మాట్లాడడం జరిగింది. ఇది గంజాయి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర కేసులు దొరికితే ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే ఉంటాయని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. అంతేకాకుండా కొంత దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న కార్యక్రమాలతో సైతం ముందుకైతే వెళ్తున్నారు. టానా దివాస్ కావచ్చు, QR కోడ్ స్కానింగ్ కావచ్చు, పోలీస్ అక్కానిక ఇతరత్ర కార్యక్రమాలతో అయితే ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా సమాజ సేవలు సైతం మేము సైతం ముందుంటామని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. కొంతమంది అయితే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ దొరికిన వారికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కావచ్చు, అంతేకాకుండా వినూత్న కార్యక్రమాలతో అయితే ముందుకైతే వెళ్తున్నారు. ఎవరు సైతం గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలకైతే అడిక్ట్ కావద్దు అని అయితే జిల్లా ఎస్పీ వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.